సంఘము అంటేనే ఈ పదం ఎక్లీషియా అన్నటువంటి గ్రీకు భాష నుంచి తర్జుమా చేయబడినది అని ప్రారంభ దినాల్లోనే నేర్చుకున్నాం మనం. ఎక్లీషియా అంటే పిలవబడిన వారు. ఎక్లీషియా అని అంటే పిలువబడిన వారు శరీరంగా మారటము. ఎక్లీషియా అంటే పిలువబడిన వారు శరీరంగా మారి కుటుంబంగా రూపుదిద్దుకోవడం అని. ఎక్లీషియా అని అంటే పిలువబడిన వారు శరీరంగా మారి కుటుంబంగా రూపుదిద్దుకొని ఆలయాన్ని నిర్మించడము. ఎక్లీషియా అని అంటే పిలువబడిన వారై శరీరంగా మారి కుటుంబాన్ని రూపుదిద్దుకొని ఆలయం కట్టడమే కాదు, వధువుగా రూపాంతరం పొందడము అని. ఎక్లీషియా అని అంటే పిలువబడిన వారు శరీరంగా మారి కుటుంబాన్ని కట్టి, కుటుంబం ద్వారా మందిరమును కట్టి, వధువుగా రూపుదిద్దుకొని రాజ్యంగా అవతరించే దానిని ఎక్లీషియా ఆరు సంఘము. ఎంతమందికి అర్థమైందో? అర్థమై ఉంటే నా హృదయపూర్వకమైన వందనాలు. అర్థం కాకపోతే దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దీని కొరకు పడుతున్న ప్రయాస ఉంది చూడండి. అందరూ తన సంఘాలను సంఘంగానే ఇచ్చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. బోధకులు సంఘమును రాజ్యంగా మార్చాలని తపన పడ్డ కొంతమంది మాత్రమే 1, 2, 3 అని ఎంచవచ్చు. మొదటి శతాబ్దం నుంచి చూడండి. వారి లక్ష్యాలను ఒక్కసారి వెనక్కి చూడండి. వారు ఏం చేయాలనుకుంటున్నారు? సంఘంలో వారు బ్రతికిపోవాలనుకుంటుంటారు కొంతమంది. వాటిని అడ్డం పెట్టుకొని మిద్దెలు మేడలు కట్టుకొనేసి బతికేయాలనుకుంటారు. నేను వద్దంటం లేదు, అవన్నీ దేవుడు నీకు ఇచ్చేస్తాడు. నేనన్నది అసలు లక్ష్యాన్ని పక్కన పెట్టి వాటి ద్వారా లభ్యమయ్యే వాటిని మాత్రమే అలంకరించుకొని దాన్ని పక్కన పడేస్తారు. అలా బోల్డ్ బోధకులు, బోల్డ్ సంఘాలు మన కళ్ళలో ఉన్నాయి. ఇంకా కొంత సంఘాలను మనం చూడగలిగితే సంఘం అంతా అదిగో ట్రెజరరు, ఆ ప్రెసిడెంట్, సెక్రటరీ చేతిలో ఇచ్చేసి సంఘాన్ని గాలికి వదిలేసి వాడు శాలరీ వస్తే చాలు అని శాలరీ కొరకు బ్రతికిపోతున్నటువంటి బోధకులు కొంతమంది ఉన్నారు. అసలు నిజంగా దేవుడు కోరుకున్నటువంటి ఎక్లీషియా అదే? నేను మొదట చెప్పానే, అదే ఎక్లీషియా అంటే. ఎక్లీషియా అని అంటే ఆ రోజు కలలుగన్నారు. ఎక్లీషియా అంటే పిలువబడిన వారు. పిలిచింది దేనికయ్యా అని అంటే అదిగో అంచెలంచెలుగా రూపాన్ని మార్చుకొని రాజ్యంగా రూపుదిద్ది దాన్ని దేవుని చేతిలో పెట్టడమే ఎక్లీషియా అన్నటువంటి ఆ గ్రీకు పదానికి ఉన్నటువంటి తర్జుమా. దీనికి ఆశపడ్డ బోధకులు ఏదో కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో మనం ఉండాలని ఆశ. అలా రూపుదిద్దుకొని ఆ రూపాన్ని దేవుని ఎదుట పెట్టి భావి తరానికి దాన్ని అప్పగించి వెళ్ళాలని ఒక తపన దయవుంచి మనమిద్దరము, బోధకుడైనా సంఘముల సోదరుడైనా ఒకరిని ఒకరు ఏమార్చుకోకూడదు. వారు కలిసి చేస్తే తప్ప దేవుని రాజ్యంగా ఎక్లీషియా మారదు. ఇది పరమ సత్యము. కనుక ఇందుకొరకు మనం పోరాడుతూ ఉన్నాము. దేవుడు ఆ రోజు ఎదురు చూస్తున్నది ఏది? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని దయవుండి చదవాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నా. నేను చెప్పింది అలా ఉందో లేదో చూడండి. అక్కడ ఆ ఎక్లీషియా అన్నటువంటి పిలువబడిన సంఘాన్ని దేవుని ఎదుట ఎలా నిలవబెట్టాలని ఆ రోజు పౌలు యొక్క తాపత్రయాన్ని చూడు ఆ పత్రికలో సవివరంగా తెలియజేస్తున్నాడు. మీరును మీ భార్యలను
ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా అదేనైనా క్రీస్తు కూడా దేన్ని ప్రేమించాడటైనా? సంఘాన్ని, సంఘమును ప్రేమించి. ఏది? అది ఆశ. సంఘము కళంకమైనను, ముడత కట్టుకోబోయి ఉంటుంది కొన్ని సంఘాలు, కళంకముతో నిండిపోయి ఉంటుంది కొన్ని సంఘాలు. అలా కాకుండా అని కళంకమైనను, ముడత అయినను, అటుది ఏదైనను లేకయో, అండర్లైన్, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను. అంటే ఏంది బ్రదర్? మహిమ గల సంఘం అంటే ఏందైనా? అది వ్యక్తిత్వము కలిగిన సంఘముగా, దైవత్వమును కలిగిన సంఘముగా, దేవుడు కోరుకున్న రాజ్యముగా మారాలి. అందుకు తాపత్రయపడేదే బోధకుడు, అందుకు తాపత్రయపడేదే విశ్వాసులు. ఇవి రెండు పక్కన పెట్టేసి, నువ్వు నాకు ప్రార్థన చేయి నా రోగాలు పోని, నువ్వు నాకు ప్రార్థన చేయి నాకు బిడ్డలు పుట్టిపోని, నువ్వు నాకు ప్రార్థన చేయి నా వ్యాపారం బాగాని, నువ్వు ప్రార్థన చేయి నాకు ఉద్యోగం రాని, నువ్వు ప్రార్థన చేయి నేను వ్యాపారం చేయని. ఇదే కదయ్యా. నేను అది వద్దంటలేదు, అవి ఆఫ్టర్ ఆల్ అంటున్నా. అవన్నీ దేవుడు నీకు కొలిచి పడేశాడు. నీ ఆత్మ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, ఏ ప్రమాదం లేకుండా అన్ని హంగులలో నువ్వు ఎక్కుతావు. ఆదాయము, శరీర సంబంధమైన ఆదాయము నీకు ప్రమాదాన్ని ఇవ్వకూడదు. దాన్నే నమ్ముకున్నామంటే అది ప్రమాదాన్ని ఇస్తుంది. కోటేశ్వరుడు అయిపోవాలి అంటే చూసారా, దాని కొరకే ఎదిగినావనంటే అన్నీ లోపమైపోతాయి. కోటి మాత్రం ఉంటుంది, నువ్వు మిగలవు. కానీ ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, చూసారా, నో డేంజర్. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్నింటిలోనూ సౌఖ్యంగా ఉందువు. ఈ సౌఖ్యాన్ని ఎవరు అనుభవించారా? ఈ సౌఖ్యం కొరకు ఎవరైనా ప్రార్థన చేయమన్నారా? లేదు. నేను చెప్తున్నది అదేను. మీకు బాప్తిసం ఇచ్చిన మొదనాళ్ళ నుండి ఇప్పటి వరకు చెప్తున్న మాట అదేను. మీరు ఎన్నింటిలో సౌఖ్యంగా ఉండండి. ఒకటే కోరుకుని ఒకటి వదిలేసుకుని ప్రమాదంలోకి వెళ్ళిపోబాకండి. ఆత్మ వదిలిని దైవత్వమును సంపాదించుకొని, దాన్ని సంపాదించుకోవడం నీకు సంఘం కానీ ఆ ఎక్లీషియాలో ప్రవేశించండి. అందులో రూపుదిద్దుకుంటూ రండి. నువ్వు చనిపోయేలోపు, యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో సంఘము యుగాంతం అయిపోయేలోపు దేవుడు కోరుకున్న పరిశుద్ధత, నిర్దోషత్వమైనటువంటి మహిమను సంపాదించుకొని ఆయన ఎదుట పోయి నిలబడండి. అది సంఘము, అది రాజ్యము. అట్టి సంఘంగా మనం రూపుదిద్దుకోవడానికి ఎన్ని పాఠాలు అయితే ఉన్నాయో అన్ని పాఠాలు మీ ఎదుట వరుసలో నేర్పిస్తూ ఉన్నాము. ఆయన కోరుకున్న మహిమ, ఆయన కోరుకున్న వ్యక్తిత్వము నీకు కావాలంటే నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండు. ఎంత బాగుంది చూడండి. నువ్వు పాస్ అవ్వాలంటే నువ్వు ఇలా చదివితేనే. అందుకే చూసారా, హాస్టల్లో చూసారు. నేను ఎందుకు హాస్టల్లో తెలుసా? ఇల్లు వేరు, హాస్టల్ వేరు. ఇంట్లో నీకు చాలా స్వతంత్రం, ఎంతసేపు నిద్రపోవచ్చు, నువ్వు ఎప్పుడైనా తినవచ్చు, ఎప్పుడైనా పడుకోవచ్చు, ఎప్పుడైనా లేవచ్చు. అక్కడ తాట తీస్తారు, ఒక వాతావరణాన్ని ఇస్తారు. నువ్వు డాక్టర్ అయిపోవాలి. చూసారా, ఒక సాధారణమైన వ్యక్తి 5 ఏళ్ళు డాక్టర్ అయి బయట వస్తున్నారంటే, ఒక ప్రాణాన్ని పోసే వాళ్ళకి బయట వస్తున్నారంటే ఆడు ఎన్ని త్యాగాలో, ఆడు ఎన్ని సిస్టమో. 5 గంటలకు 4 గంటలకు నువ్వు లేయాల్సిందే, తోమాల్సిందే పళ్ళు, వాళ్ళు పెట్టిన టైంకి తినాల్సిందే, చదువు అన్నప్పుడు చదవాల్సిందే, లేకపోతే టీసీ ఇచ్చి తరిమేస్తారు. నువ్వు చదవను అన్నావనుకో తరిమేస్తారు. అంత సిస్టమేటిక్గా నిన్ను మలుచుకున్నావు అనుకుంటూ 2 years 5 years నువ్వు అనుకున్నటువంటి ఇంజనీర్వి, నువ్వు అనుకున్నటువంటి డాక్టర్వి, నువ్వు అనుకున్నటువంటి పెద్ద టీచర్వి, నువ్వు అనుకున్నటువంటి ఎంఆర్ఓవి, లేదా నువ్వు అనుకున్నటువంటి కలెక్టర్వి. ఇది అవ్వాలనంటే ఏదో ఒక సిస్టమ్ నేను ఏదో మలుస్తుంది అక్కడ. అదెంత సత్యమో. ఒక పాపిని పరలోకానికి తీసుకెళ్ళి పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైన వ్యక్తిత్వం రావాలంటే ఇక్కడ మలుస్తుంది నిన్ను. ఆ భయమే లేదా సంఘంలో నీకు? ఇది మలుస్తుందని. నిన్ను అమ్మ లేకపోవచ్చు, ముద్దు అమ్మకి నువ్వు ఎంత నిద్రపోస్తావు.
అదే అమ్మ కోరేది. కానీ స్కూల్లో నిర్దాక్షిణం, వాడని వచ్చాడనంటే బెత్తం తీసి కొట్టి లేపుతాడు నిన్ను. అదెంత సత్యమో. అది ఆరాధన కూడా రండి టైంకి, 5 భాగాలను కరెక్ట్గా చేయండి. ఇది చేయడానికి మీరు ఊరి మీద పోండి, ఖచ్చితంగా సువార్తను ప్రకటించే వచ్చి మీరు ఆరాధించండి. ఆ సిస్టమ్ ఒకసారి మీరు పరిశీలిస్తున్నారా? ఆ సిస్టంలో ఉన్నవాడు ఎగిపోతున్నాడు, ఎగిరేస్తున్నాడు. ఆ సిస్టంలో లేని వారు చూడు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. ప్రార్థన రాదు, పాట రాదు. కనీసం బ్రతుకులు ఒకసారి తిరిగి చూసుకోండి, మిమ్మల్ని మీరు ఉమ్మేసుకుంటారు. కానీ ఎక్కి వెళ్తున్న బిడ్డలను ఒకసారి చూడండి ఎలా ఉన్నారో. దానికి గల కారణాలు ఏంటంటే ఒక సిస్టమ్, దాన్ని నలుగుతున్నారు. బంగారం ఎంత కాల్చి నలిపితే అంత అందంగా మైన్ చైన్ అవుతుంది, అంత అందంగా నెక్లెస్ అవుతుంది, అంత అందంగా వడ్డానం అవుతుంది. దాన్ని నలపకుండా, దాన్ని కొట్టకుండా, దాన్ని చేయకుండా ఉన్నావనంటే ముద్దలా రాయిలా మట్టిలా పడి ఉంటుంది. మనము కూడా అలాగే ప్రియులారా నలగాలి. దేవుని పనిలో నువ్వు త్యాగం అయిపోవాలి, నీవు బలిగా అర్పించుకోవాలి. అంత కొట్టబడి ఉమ్మివేయబడి చిత్ర హింసలు చేస్తేనే క్రీస్తు అయ్యాడు. రాజాది రాజుగా వచ్చి రాజాది రాజుగా కారులోనే వెళ్ళిపోయి ఉంటా. ఆయన ఏం అయి ఉండడా? యేసుక్రీస్తు అయ్యి ఉండడు. ఆయన అనుకుంటే అరణ్మనలో పుట్టి ఉండొచ్చు, ఆయన అనుకుంటే అరణ్మనలోనే చనిపోయి ఉండొచ్చు. కానీ అది కాదు. ఒక సంపూర్ణమైనటువంటి దైవత్వం చూపించాలంటే అలా నువ్వు నలుగు. అందుకే నీ సంఘములు మిమ్మల్ని పిలుస్తూ ఉంది. సంఘములను తను ఏదైతే నలుగొట్టుకుంటారో, సంఘములు తను ఏదైతే మలుచుకుంటారో వారు దైవత్వమును సంపాదించుకున్న వారు పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడతారు. అలా నలపడానికి చేయడమే ఎక్లీషియా. దానికి సంఘం అని పేరు.